నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. సమగ్ర వ్యవసాయ విధానాలు, దానికి సంబంధించిన సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు శాస్త్రవేత్త, అగ్రోనామీ డిపార్ట్మెంట్ రుద్రూర్ నుంచి వచ్చారు డాక్టర్ ఫిర్దోస్ షహానా గారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం అసలు సమగ్ర వ్యవసాయం ఎలా చేయాలి, దాని విధానాలు ఏంటి అని. సో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. మీరు కూడా ఆవిడతో మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడచ్చు, మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఈ ప్రాచీన కాలంలో ఈ పాడి పంట విధానం ఏ విధంగా ఉండేది? అంటే ప్రాచీన కాలంలో అందరికీ తెలుసు, వ్యవసాయంతో పాటు పాడి పశు పోషణ కూడా ఉండేది. కానీ ప్రాచీన కాలంలో ఏంటంటే పశువులకు ఒక విధంగా, అంటే ఓన్లీ కేవలం పశువుల పోషణ వేరుగా, అలాగే వ్యవసాయం వేరుగా చేసేవాళ్ళు. అంటే ఒకదానికి సంబంధించి ఇంకో దానికి కలుపుకొని అనుసంధాన విధంగా ఎవరు రైతులు అంతగా చేసేవాళ్ళు కాదు. అంటే పశువుల నుంచి వచ్చిన వ్యర్థాలను మళ్ళీ తిరిగి నేలకు అందించడం, అట్లాంటి పద్ధతుల్ని పాటించేవాళ్ళు. కానీ మిగతావి ఏవైతే మనకు వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఏమన్నా వ్యర్థాలు కానివ్వండి, అవి తిరిగి మళ్ళీ నేలకు అందించడం, అట్లాంటివి దాని పట్ల అంతగా వారికి అప్పట్లో ఆలోచన విధానం లేక, అంటే కేవలం వ్యవసాయం అంటే వ్యవసాయమే, పశుపోషణ అంటే పశుపోషణే, ఈ రకంగా ఉండేది. అంటే ఒకదానికి సంబంధం ఇంకో దానితో ఉండేది కాదు. కానీ నేటి పరిస్థితుల్లో అలా కాకుండా ఇప్పుడు ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఒక రంగం నుంచి ఇంకో రంగానికి అనుసంధాన విధానంగా చేసుకోవడానికే మనము సమగ్ర వ్యవసాయం అని అంటున్నాము. ఇప్పుడు మనకి ఈ సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత నేటి వ్యవసాయంలో ఎంతవరకు ఉంది అంటారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలోని చూసుకున్నట్టయితే మనకు 50 లక్షల రైతు కమతాలు ఉంటాయి దాదాపు. అందులో మళ్ళీ చూసుకున్నట్టయితే 80% వరకు సన్న చిన్నకారు రైతులే ఉంటారు. అయితే ఈ వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలతో పోల్చుకుంటే ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ సన్న చిన్నకారు రైతులు వారి జీవిత శైలిని మెరుగుపరుచుకోవడంలో, లేదా వాళ్ళ జీవిత విధానాన్ని చాలా వేగంగా వాళ్ళు ఆర్థికంగా ముందుకు సాగాలంటే సాగలేకపోతున్నారు. ఎందుకంటే వారు కేవలం ఒక పంట మీదనే ఆధారపడుతున్నారు, కేవలం వ్యవసాయ పంటలే పండించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ వాతావరణం వారికి సహకరించకపోయినా, లేదా మంచి పంట పండినప్పటికీ కూడా, అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మార్కెట్లో సరైన ధర రాకపోవడం వలన, ముఖ్యంగా ఈ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దీనివలన వాళ్ళ జీవన శైలి అనేది చాలా తక్కువగా ఉంటుంది. వేరే రంగాలతో పోల్చుకుంటే ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి చిన్న సన్నకారు రైతులు చాలా వెనుకబడి ఉంటున్నారు. సో దానిని వాళ్ళు మార్చుకోవాలి. ఈ ఒకే పంట పండించే విధానాన్ని వాళ్ళు మార్చుకొని, ఒకవేళ వ్యవసాయంతో పాటు వాళ్లకు అనుకూలమైనటువంటి రంగాలను ఎంచుకున్నట్లయితే వాళ్లకు ఒక రంగం నుంచి ఒకవేళ నష్టం వచ్చినా ఇంకో రంగం నుంచి లాభం పొందేలాగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థని వాళ్ళు ఎక్కువగా, అంటే వేగంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకు కేవలం పంటలు మాత్రమే పండించడంతో అంటే మనకి ఎలాంటి నష్టం అంటే ఉంది అంటారు? ఉదాహరణకు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా వరి పంటను పండిస్తూ ఉంటారు, ఆ తర్వాత మొక్కజొన్న పంట. అట్లా అంటే ఇప్పుడు ఒకే పంట పండించినప్పుడు ఏమవుతుందంటే ఆ పంటకు సంబంధించిన ఏవైతే మనకు ఈ కీటకాలు కానివ్వండి, రోగాలు కానివ్వండి ఏవైతే ఉంటాయో అవి వాటి కోశస్థ దశలు అవన్నీ తిరిగి మళ్ళీ నేలలో ఉండిపోవడం, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ పంట మనం పండించినప్పుడు తిరిగి మళ్ళీ ఆ పంటను ఆహారంగా తీసుకొని మళ్ళీ అవి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా పంటను ఆశించడం, పంటను నష్టపరచడం చేయడం వల్ల రైతు ప్రతిసారి ఈ పురుగు మందుల మీద, క్రిమి సంహారక మందుల మీద ఎక్కువగా ఆధారపడుతూ తన సాగు ఖర్చును పెంచుకుంటూ ఉండడమే కాకుండా, మన వ్యవసాయ పంటల్లో ఏవైతే ఈ పోషక పదార్థాలు ఉంటాయో ఎక్కువగా ఈ క్రిమి సంహారక మందులు వాడటం వలన పోషక పదార్థాల తగ్గుదల వచ్చి ఈ పంట పదార్థాలు ఎక్కువగా మనకు
అవశేషాలు, ఈ మందు అవశేషాలు ఎక్కువగా ఉండడం వలన మనం తినే తిండిలో కూడా ఎక్కువగా ఈ విష పదార్థాలు ఎక్కువగా ఉండడం అనేది ఈ ప్రస్తుతం మనం గమనిస్తున్నాం. దీనివలన చాలా రకాలైన ఆరోగ్య సమస్యలు కూడా పుట్టిన చిన్నపిల్లల నుంచి రావడమే మనం గమనిస్తున్నాం. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు రావడం గమనిస్తున్నాం. ఇదొక పక్కన ఉండగా మనం నేల సంరక్షణ వరకు వచ్చినప్పుడు కూడా ఒకే పంట పండించినప్పుడు ఏమవుతుందంటే ఒకే పొరలో ఉన్నటువంటి అంటే నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పంట వేర్లు ఎంత లోతు వరకు వెళ్తాయో ప్రతిసారి అదే లోతులో ఉన్నటువంటి పోషక పదార్థాలని గ్రహించడం జరుగుతుంది. సో వేరే పొరల్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు పంటలు గ్రహించలేకపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ కూడా తగ్గిపోయి తర్వాత రాను ప్రతి సంవత్సరం ఈ రకంగానే ఒకే పంట వేసుకోవడం వలన ఆ నేలలో ఉన్నటువంటి బలం కూడా తగ్గిపోయి మనకు ఆశించినటువంటి దిగుబడి రాకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా నేల ఆరోగ్యం కూడా క్షీణించడం, తర్వాత ఎక్కువగా పురుగు మందులు వాడడం వలన పోషక పదార్థాలు మన ఆహార పదార్థాల్లో కూడా తగ్గిపోవడం అనే నష్టాలు కలుగుతాయి. కాబట్టి మనం ఒకే పంట పండించుకోకుండా వివిధ రకాలైన పంటలు పండించుకున్నట్టయితే మనకు చాలా లాభం ఉంటుంది. అలాగే ఈ పంటల వ్యర్థాలను కూడా మనము తిరిగి కంపోస్టింగ్ విధానంతో మనం తిరిగి నేలకు అందించుకున్నట్టయితే మనకు నేలలో ఉన్నటువంటి బలం తగ్గకుండా అది సారవంతంగా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనకు వ్యవసాయ రంగంతో అనుబంధ రంగాల్ని జోడించడం ఎట్లా అంటారు? ముఖ్యంగా ఇప్పుడు రైతులు తమకు దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యంగా డిమాండ్ని బట్టి అనుబంధ రంగాలను ఎంచుకోవాలి. అయితే ఎక్కడైనా అంటే ఒకవేళ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే అక్కడ డిమాండ్ ఏ రకంగా ఉంది దాన్ని బట్టి వాళ్ళు ఏ రంగం అంటే వ్యవసాయంతో పాటు ఎటువంటి రంగాన్ని ఎంచుకుంటే బాగుంటుంది అనేది చూసుకోవాలి. అదే పల్లెటూరు వాతావరణం అయితే ఎక్కువగా పల్లెటూర్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో పెరటి కోళ్ళు ఉండడము, అలాగే ప్రతి 4-5 ఇళ్లకు ఒక గేదె ఉండడం అనేది గమనిస్తుంటాం. కాబట్టి అట్లాంటి పరిస్థితులని రైతులు దృష్టిలో ఉంచుకొని అనుబంధ రంగాలను ఎంచుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ సమగ్ర వ్యవసాయంలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక రైతుకు ఒకవేళ 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి అంటే 1 హెక్టార్ సాగుకు అనుకూలమైన నేల ఉన్నప్పుడు అందులో దాదాపు 70% వరకు రైతు పంటల సాగుకు ఉపయోగించుకోవాలి. మిగతా 30%లో ఒక షెడ్ నిర్మాణం, అలాగే పశువులు మరియు జీవాలు పెంచుకున్నట్టయితే వాటికి సరిపడా పశుగ్రాసాలు పెంచుకోవడం, అట్లాగే కొంత నేలలో మనము పండ్ల తోటలు అలాగే కూరగాయలు అనేవి పండించుకోవాలి. సో ఈ రకంగా ఏ రంగం మనం ఎంచుకోవాలి, ఏ అనుబంధ రంగాలను వ్యవసాయంతో జోడించుకోవాలి అని చూసుకున్నప్పుడైతే ఒకవేళ మనకు నీటి వసతి ఎక్కువగా ఉన్నట్టయితే మనము మంచి పాలను ఇచ్చే గేదెల్ని 2 గేదెల్ని పెంచుకున్నట్టయితే చాలా లాభం ఉంటుంది. ఒకవేళ నీటి వసతి తక్కువగా ఉంది అనుకున్నట్టయితే అప్పుడు గొర్రెల పెంపకం వైపు ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి గొర్రెలకు చలికాలంలో అంటే ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? గొర్రెల పెంపకం అనేది చాలా సులభమైన రంగంగా చాలామంది రైతులు అనుకుంటూ ఉంటారు. కానీ గొర్రెల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనం వ్యవసాయంతో పాటు గొర్రెల్ని కనుక పెంచుకున్నట్టయితే ముఖ్యంగా దాన్ని మనము ఏ రకంగా అయితే మేపుకుంటాము అంటే సాంద్ర పద్ధతిలో మేపుకుంటామా లేదా పాక్షిక సాంద్ర పద్ధతి అంటే రోజు మొత్తం మేపకుండా కొన్ని గంటలు మేపుకొచ్చి మళ్ళీ తిరిగి వాటికి దానా అందించడం అనే పద్ధతిని పాక్షిక సాంద్ర పద్ధతి అంటారు. సో మనకు ఉన్నటువంటి ఒకవేళ అంటే బాగా మంచి గడ్డి ఉన్న ప్రదేశం కనుక ఉన్నట్టయితే మనము సాంద్ర పద్ధతికి వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. లేదంటే పాక్షిక సాంద్రత పద్ధతిని ఎంచుకోవాలి. ఏది ఏమైనా సరే మన గొర్రెల పెంపకంలో కూడా మనం చలికాలంలో మంచి పోషణ కూడా అంటే మనము మేపడానికి తీసుకువెళ్ళినా కూడా కొద్దిగా పోషణ అనేది మనం ఇస్తూ ఉండాలి. అంటే ముఖ్యంగా ఈ పశుగ్రాసాలు ఏవైతే ఉంటాయో లూసన్ గడ్డి అనేది గొర్రెలు బాగా ఇష్టంగా తింటాయి. ఆ లూసన్ గడ్డిని మనము
కొంత స్థలంలో పెంచుకొని చలికాలంలో లూసన్ గడ్డి దాన్ని జొన్నతో కానీ లేకపోతే మొక్కజొన్నతో కానీ కలిపి మనం చిన్న చిన్న ముక్కలుగా దాన్ని ఒక చాఫ్ కటర్ మెషిన్లో వేసుకొని కొంతవరకు ఈ పశుగ్రాస అంటే పచ్చి మేతను కూడా జీవాలకు అందించడం అవసరం ఉంటుంది. అలాగే ఈ షెడ్ చుట్టూ కూడా పొడి వాతావరణం ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. చలికాలంలో ఎక్కువగా ఈ మన గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి ఎదకొస్తూ ఉంటాయి. కాబట్టి మనం మంచి వాతావరణ పరిస్థితులు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఈ చలికాలంలో కల్పించినట్టయితే మనకు ఈ గొర్రెల పెంపకం నుంచి ఎక్కువ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంటుంది. సో ఇంతే కాకుండా మనము మామూలుగా తడి తగలకుండా ఒక షెడ్ నిర్మాణంలో కూడా మనం ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ అంటే ఒక ఎత్తు మీద మనము దాదాపు ఒక 3.5 ఎత్తులో చెక్కలతో ఒక ప్లాట్ఫామ్ అనేది తయారు చేసుకొని ఆ చెక్కల మీద మనము ఈ గొర్రెలను పెంచుకున్నట్టయితే తడి అనేది వాటికి తగలకుండా అవి పొడి వాతావరణంలో అభివృద్ధి చెందుతాయి. అలాగే కింద ఒకవేళ మనం ఈ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ పద్ధతి చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఈ చలికాలంలో వరిగడ్డిని కింద పరిచినట్టయితే కొద్దిగా వేడి అనేది ఉండి మనకు చిన్నపిల్లలు ముఖ్యంగా పుట్టిన చిన్న గొర్రె పిల్లల్ని మనం చలి నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా వీలున్న దగ్గర మనము హీటర్లను కూడా పెట్టుకున్నట్టయితే గొర్రెలకు వెచ్చని వాతావరణం కల్పించినట్టు అవుతుంది. ఇప్పుడు మనకి పశుగ్రాసాల సాగులో ఈ మేలైన రకాలు ఏవి అంటారు? మనం జీవాలని పెంచుకున్నా లేదా పశువులను పెంచుకున్న పాలిచ్చే పాడి గేదెల్ని పెంచుకున్నా కూడా మనము ఎప్పుడైతే ఈ పశుగ్రాసం సాగులో మేలైన జాతి పశుగ్రాసాలు సాగు చేసుకున్నప్పుడే వీటికి సరైన పోషణ అందించి తొందరగా దీని నుంచి లాభాన్ని మనం పొందగలము. సో సరైన పోషణ అందించాలంటే గడ్డి జాతి పశుగ్రాసాలతో పాటు ఈ కాయజాతి లేదా పప్పు జాతి పశుగ్రాసాలు కూడా మనము పెంచుకోవాల్సి ఉంటుంది. దాదాపు 2 పాడి గేదెలు అలాగే ఒక 10 గొర్రెలు లేదా 20 గొర్రెలు గనక ఉన్నట్టయితే అప్పుడు మనము ఒక 1500 చదరపు మీటర్లో మనం ఇది సూపర్ నేపియర్ గడ్డి అనేది చాలా పోషక పదార్థాలతో కలిగి ఉంటుంది కాబట్టి ఈ సూపర్ నేపియర్ గడ్డిని పెంచుకోవచ్చు. అలాగే ఈ లూసన్ గడ్డి ఏదైతే ఈ కాయజాతి లేదా పప్పు జాతి గడ్డి అంటారో ఆ గడ్డిని కూడా మనం ఒక 500 చదరపు మీటర్లో పెంచుకోవచ్చు. సో ఈ పశుగ్రాసాలని మనం రెండింటిని కూడా కలిపి ఒక చాఫ్ కట్టర్లో చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసినట్టయితే తక్కువ మోతాదులోనే మనము ఖర్చుని తగ్గించుకోవచ్చు. ఒకవేళ మనం ముక్కలుగా కొయ్యకుండా అలాగే మేపినట్టయితే మనకు ఎక్కువ గడ్డి ఖర్చు అనేది పెరుగుతుంది. కావున కంపల్సరీగా చాఫ్ కట్టర్లో వేసుకోవాలి. ఇంతేకాకుండా పొలం గట్ల మీద కూడా సూబబులు కానివ్వండి లేదా అవిసె కానివ్వండి ఇట్లా చెట్లకు సంబంధించిన పశుగ్రాసాలు కూడా పెంచుకున్నట్టయితే బాగుంటుంది. ఎండాకాలం వచ్చే వరకు ఎక్కువగా ఈ పశుగ్రాసాలు మనం సాగు చేసుకోవడానికి అంత అనుకూలమైన పరిస్థితులు ఉండవు కాబట్టి ఎండాకాలానికి అనువైనటువంటి ఈ సజ్జలు అంటే సజ్జ జాతికి చెందినటువంటి పశుగ్రాసాన్ని మనం ఎంచుకోవాలి. సో మనము జనవరిలో గనక విత్తుకున్నట్టయితే మనకు ఏప్రిల్ మే వరకు మంచి కోతలు వస్తాయి. సో ఈ రకంగా సంవత్సరం పొడవునా పచ్చి మేత అందుబాటులో ఉండేలాగా పొలం గొట్ల పైన మనము చెట్ల పశుగ్రాసాలని అలాగే మన పొలంలో కొంతవరకు సూపర్ నేపియర్ గడ్డి కానీ లేదా మొక్కజొన్న గడ్డి కానివ్వండి అలాగే కాయజాతికి సంబంధించినటువంటి లూసన్ గడ్డి లేదా బొబ్బర్లు ఇట్లాంటి గడ్డి పశుగ్రాసాలని మనం సాగు చేసి మంచి పౌష్టికాహారాన్ని రైతులకు అందించవలసిందిగా అంటే పశువులకు అందించవలసిందిగా ఉంటుంది. అప్పుడే మనము అనుకున్న సమయానికి అనుకున్న ఎదుగుదల ఉంటుంది. అలాగే మనం దాని నుంచి లాభం కూడా పొందవచ్చు. ఇప్పుడు మనకి పాల దిగుబడి పెంచడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? ఇందాక నేను చెప్పుకున్నటువంటి పశుగ్రాసాల పెంపకంలో మనం ఏవైతే జాగ్రత్తలు చెప్పుకున్నామో అలా అంటే మంచి శ్రేష్టమైన పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఈ పాడి ఈంతుందో వెంటనే దానికి వెచ్చని నీళ్లతో కడగడం, ఆ తర్వాత వాటి మీద ఎక్కువగా ఈ దోమలు ఈగలు రాకుండా వాటికి వెటర్నరీ డాక్టర్
సలహా సూచనల ప్రకారం దానికి జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే పుట్టిన దూడకు కూడా మనము ఆరోగ్యంగా ఉంచడానికి దానికి వెంటనే నట్టల మందు పుట్టిన 5 రోజుల తర్వాత నట్టల మందు ఇవ్వడం. ఈ పాడి ఏదైతే ఈనిందో దానికి మనము కాల్షియం అనేది చాలా అవసరం ఉంటుంది. కాల్షియం అందించినట్టయితే దాదాపు మనము ఒక దానాలో కానివ్వండి లేకపోతే తవుడులో కానివ్వండి ఒక 50 గ్రాముల వరకు కాల్షియము కలిపి మనము ఆహారంగా ఇచ్చినట్టయితే పాలలో బలం ఉంటుంది, పాల దిగుబడి కూడా పెరుగుతుంది. అలాగే ఈ మినరల్ మిక్స్చర్ అనేది కూడా దొరుకుతుంది మార్కెట్లో. అది కూడా పశువు దానాలో కలుపుకొని ఒక 20 గ్రాముల చొప్పున మనము పొద్దున ఒక 20 గ్రాములు, సాయంత్రం ఒక 20 గ్రాములు పశువు దానాలో కలుపుకొని ఇచ్చినట్టయితే కూడా పాల దిగుబడి అనేది పెరుగుతుంది. అలాగే ఈ మినరల్ మిక్స్చర్ మాత్రం 15 రోజులు ఇచ్చి ఆ తర్వాత 15 రోజులు ఆపేయాలి. కాల్షియం మాత్రం ఒక 3 నెలల వరకు మనము కంటిన్యూగా ఇచ్చినట్టయితే పాల దిగుబడి పెరగడంతో పాటు మనకు ఆ పుట్టిన గేదె కూడా బలంగా ఎదుగుతుంది. ఇప్పుడు మనకి పెరటి కోళ్ళ పెంపకంలో మేలైన జాతులు ఏవి అంటారు? పెరటి కోళ్ళ పెంపకంలో ఇప్పుడు ముఖ్యంగా ఒకవేళ మనము తెచ్చి పెంచుకొని వాటిని అమ్ముకొని ఆదాయం పొందాలి అనుకున్నప్పుడు, ఒకవేళ మనం పట్టణ పరిసరాలకి దగ్గరగా ఉన్న రైతులైతే ఒక రోజు అంటే వెంటనే ఒక రోజు లేదా 2 రోజుల 5 రోజుల వయసు గల చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకున్నట్టయితే వెచ్చని వాతావరణం కల్పించి దానికి మొదటి వారంలో ఎటువంటి ఆహారం ఇవ్వాలి, తర్వాత ఎటువంటి ఆహారం ఇవ్వాలనే సూచనలు మనము పశు సంవర్ధక శాఖ నుంచి పొందుతూ ఆ రకంగా పెంచుకున్నట్టయితే మనకు దాదాపు ఒక 4 నుంచి 5 వారాల్లో అవి 1 కిలో దాదాపు 1 కిలో వరకు ఎదుగుతాయి. అలా కాకుండా పల్లెటూరు వాతావరణంలో ఒకవేళ మనం ఈ పెరటి కోళ్ళను పెంచుకోవాలంటే మనకు ఎక్కువగా గుడ్లు పెట్టే కోళ్ళు అయినటువంటి ఈ గ్రామప్రియ కానివ్వండి లేదా అసీల్ జాతికి చెందినటువంటి కోళ్ళు కానివ్వండి పెంచుకున్నట్టయితే అవి పెరగడంతో పాటు మనకు గుడ్లను కూడా ఇస్తూ ఉంటాయి. అయితే ఈ పెరటి కోళ్ళను మనమే సొంతంగా గుడ్లను సేకరించుకొని తర్వాత మనమే పొదిగేసుకొని పిల్లల్ని పెంచుకున్నట్టయితే పల్లెటూరు వాతావరణంలో ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. మొదటి ఒక వారం వరకు నూకలు అనేది ఆ చిన్నపిల్లలకు పసిపిల్లలకు మనము దానాగా ఇస్తూ ఆ తర్వాత మెల్లిగా తల్లితో పాటు అవి కూడా పెరట్లో పెరుగుతూ మామూలుగా దొరికే పొలం చుట్టూ ఉండే గట్ల మీద కానివ్వండి లేదా మొక్క మొదళ్ళ దగ్గర కానివ్వండి ఏవైతే ఈ పురుగులు చిన్న చిన్న నట్టలు ఏవైతే ఉంటాయో అవి తింటూ అవి తొందరగా ఎదుగుతాయి. అంతేకాకుండా ఇట్లా పెరిగిన కోళ్ళల్లో కొంచెం ఎగిరే సామర్థ్యం అంటే శత్రువు వచ్చినప్పుడు ఎగిరే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా కుక్క కానివ్వండి లేదా ఏదన్నా వాటికి భయంగా అనిపించిన పరిస్థితుల్లో అవి కొంచెం ఎగిరి చెట్ల ఎత్తున కూడా ఎగిరగలవు. కాబట్టి పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టయితే మనము మన సొంత కోళ్ళ నుంచి వచ్చిన గుడ్లని పొదిగేసుకుంటూ పెంచుకుంటూ సంవత్సరం పొడవునా పిల్లల్ని మనము పెంచుకున్నట్టయితే పండగ సమయంలో కానివ్వండి లేదా పెళ్ళి సందర్భాల్లో కానివ్వండి ఈ కోడి పిల్లల్ని 1 కిలో వచ్చినప్పుడు మనము అమ్ముకుంటూ ఉంటే రైతుకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి సమగ్ర వ్యవసాయంతో సేంద్రియ ఎరువుల్ని ఎట్లా ఉత్పత్తి చేయవచ్చు అంటారు? ఇప్పుడు సమగ్ర వ్యవసాయంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏవైతే పంటలు ఎంచుకుంటున్నామో లేదా అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నామో దాంట్లో ఒక రంగం నుంచి వచ్చే ఉత్పత్తులు ఇంకో రంగానికి వనరులుగా ఉపయోగించుకునే విధంగా ఉండాలి. సో మనం ముఖ్యంగా ఇప్పుడు పశువులని కనుక మనం పోషించుకున్నట్టయితే ఆ పశువుల నుంచి వచ్చే పేడ దాదాపు ఒక 2 పాడి గేదెలు ఉంటే దాదాపు మనకు అందులో నుంచి 15 టన్నుల వరకు పేడ వస్తుంది. అంటే 2 గేదెల నుంచి ఆ 15 టన్నుల పేడ నుంచి మనం దాదాపు ఒక 7 నుంచి 8 టన్నుల వరకు మంచి ఎరువుని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ పంట వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వివిధ పంట వ్యర్థాలు దాదాపు మనకు ఒక 2 టన్నుల వరకు రావచ్చు. అలాగే ఒక ఎండుగడ్డి కూడా మనకు 4 టన్నుల వరకు రావచ్చు.
సో ఈ ఎండుగడ్డి ఏదైతే వస్తుందో దాన్ని మనం తిరిగి పశువుల మేతకు వాడుకోవచ్చు. అలాగే పశుగ్రాసం కూడా మనము పచ్చి మేతగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక 1500 చదరపు మీటర్లో మనం ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం కలుపుకొని మనకు 35 టన్నుల వరకు పచ్చి మేత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పచ్చి మేతను ఎండుగడ్డిని మనం తిరిగి పశువులకు ఉపయోగిస్తాము. అలాగే ఈ గొర్రెల ఎరువు కానివ్వండి లేదా ఈ పశువుల నుంచి వచ్చిన పేడ కానివ్వండి దాన్ని మనం మళ్ళీ ఎరువులాగా మార్చుకుంటాము. అంటే దాన్ని మనం ఒక గోతి తవ్వి దాంట్లో మనం వేసుకొని అది గోతి మొత్తం నిండిపోయిన తర్వాత దానికి చిక్కటి నల్లటి మట్టితో గట్టిగా మనం దాన్ని అలికేసినట్టయితే గాలి చొరకుండా మనకు 5 నుంచి 4 నెలల వరకు మంచి ఎరువు తయారవుతుంది. ఇలా తయారైన ఎరువుని మనము తిరిగి పంట పొలాల్లో వేసుకోవచ్చు. ఇక ఏవైతే పంటల నుంచి వచ్చే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలను మాత్రం మనము వర్మీ కాంపోస్ట్ పద్ధతి ద్వారా ఎరువుగా మార్చుకోవచ్చు. సో ఈ రకంగా ఏది కూడా సమగ్ర వ్యవసాయంలో మనకు ప్రతిదీ అంటే ఏది కూడా మనకు వేస్ట్ కాకుండా ప్రతి వ్యర్థ పదార్థాన్ని కూడా మనం తిరిగి మళ్ళీ దాన్ని ఉపయోగించుకోవడం వలన ఏమవుతుందంటే ఈ రకంగా మనము ఎరువుల్ని వేసుకుంటూ ప్రతి సంవత్సరం అట్లా వేసుకుంటూ వెళ్ళే వరకు నేలలో సరైన పోషకాలు పెరగడము అంటే పంటకు కావాల్సిన పోషకాలన్నీ బాగా పెరగడము, నేలలో బలం అనేది పెరగడం, అలాగే నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరగడం అంటే నేల యొక్క భౌతిక గుణాలు మెరుగుపరుస్తాయి. సో ఈ రకంగా ఈ మన సేంద్రియ ఎరువులని మనం తిరిగి నేలకు అందించడం వలన పంట బాగా బలంగా పెరగడము, సూక్ష్మజీవుల వృద్ధి చాలా ఎక్కువగా జరగడం, పంట కూడా బలంగా జరగడం వలన మనకు ఈ బయట నుంచి మనం ఏవైతే క్రిమి మన రసాయనిక ఎరువులు వాడుతూ ఉంటామో అవి ప్రతి సంవత్సరం కొంతవరకు తగ్గించుకుంటూ మనం దానిపైన ఉన్నటువంటి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే మనం ఈ రసాయనిక ఎరువుల వాడకం తగ్గిస్తామో తప్పకుండా మనకు పురుగులు తెగుళ్ళు కూడా మెల్లిమెల్లిగా అవి తగ్గుతూ వస్తాయి. సో పంట మీద మనం క్రిమి సంహారక మందులు కూడా తక్కువగా వాడవచ్చు. అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే సాగు ఖర్చు అనేది ఈ ఎరువులని వాడడం వలన తగ్గించుకోవచ్చు. దానివల్ల రైతుకు ఈ సాగు ఖర్చు తగ్గినప్పుడు నికర ఆదాయం తప్పకుండా పెరుగుతుంది. రైతులకు ఈ పద్ధతి వలన ఎట్లాంటి లాభాలు ఉన్నాయంటారు? ఇందాక చెప్పుకున్నట్టే మనము ఒక పంట పండించినప్పుడు ఉదాహరణకు వరి పండిస్తే మనము పండించిన తర్వాత ఒక 4 లేదా 5 నెలల తర్వాత రైతులకు ఆదాయం అనేది చేతికి వస్తుంది. అప్పటి వరకు రైతు దగ్గర డబ్బులు అనేవి ఉండవు. అదొక అంటే మనం పంటలు పండించుకున్నప్పుడు రైతు ఆ రకంగా వేచి ఉండాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ సమగ్ర వ్యవసాయం విధానంలో రైతు వెళ్ళినట్టయితే సంవత్సరం పొడవునా అతనికి ఏదో ఒక రంగం నుంచి ఉదాహరణకు పంటలు పండించి ఆయన పంట కోసేంత వరకు అవసరం ఉన్నప్పుడు కూరగాయలను అమ్ముకుంటూ లేదా అలాగే ఈ గుడ్లను అమ్ముకుంటూ కోళ్ళను అమ్ముకుంటూ పాడి పశువు ఉన్నప్పుడు ఆ పాలను అమ్ముకుంటూ రోజు కొంత ఆదాయం అతని చేతిలో ఉంటుంది. సో ఈ రకంగా రైతుకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అంటే ఒక మంచి మనోధైర్యాన్ని రైతు పొందగలడు. ఒకవేళ ఎటువంటి నష్టం పంటకు వచ్చినా కూడా వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినా కూడా రైతు మానసికంగా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో తర్వాత రైతు తన అనుభవాలను బట్టి ఇంకా ఏ రకంగా నేను ముందుకెళ్ళాలి, నేను ఏ రకంగా ఈ అనుబంధ రంగాలను ఇంకా సమకూర్చుకోవాలి అని కొంచెం తీరికగా అతను ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదే ఒకే పంట పండించినప్పుడు ఆ పంట ఒకవేళ దెబ్బతిన్నప్పుడు రైతు మానసికంగా కూడా కృంగిపోయి మనం చూస్తూ ఉంటాము. అప్పుడప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. కావున ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మొత్తం ఈ 2.5 ఎకరాలలో పంటలు, కూరగాయలు, అలాగే పండ్ల తోటలు, పశుగ్రాసాలు, మరి పాడి కానివ్వండి లేదా జీవాలు అలాగే కోళ్ళు ఇట్లా పెంచుకుంటూ సంవత్సరం పొడవునా వాళ్ళ యొక్క సమయాన్ని ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో పెట్టినట్టయితే వాళ్ళకి తప్పకుండా
ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. వాళ్ళల్లో ఒక రకమైన ఆత్మబలం కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేల ఆరోగ్యం ఎట్లా సంరక్షించుకోవచ్చు అంటారు? నేల ఆరోగ్యం సంరక్షించుకోవడానికి మనం ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడాలి అనేది చెప్తూ ఉంటాం. కానీ సేంద్రియ ఎరువులు వాడాలంటే పశువుల ఎరువు కానివ్వండి, వర్మీ కాంపోస్ట్ కానివ్వండి రైతులకు అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా మట్టుకి రైతులు ఎవరు కూడా పాడిని పెంచుకోవడము లేదా జీవాలను పెంచుకోవడం అనేది ఆసక్తి చూపట్లేదు. కాబట్టి పూర్తిగా రైతులు ఎక్కువగా మనకు రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడుతున్నారు. కావున మనము ఈ పాడి పశువుల పోషణ లేదా జీవాల పోషణ చేసినప్పుడు లేదా కోళ్ల పోషణ కూడా చేసుకున్నప్పుడు వాటి వ్యర్థాల నుంచి వచ్చిన ఎరువులని మనము వ్యర్థాలను ఎరువుగా మార్చుకొని నేలకు అందించుకున్నట్టయితే నేల ఆరోగ్యాన్ని కూడా మనము సంరక్షించుకోగలం. అయితే ఇప్పుడు ఈ సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా ఈ సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఇందాక మనము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము, సాగు ఖర్చు అనేది ఒకేసారి కాకుండా ఒక 2-3 సంవత్సరాలలో మనము సమగ్ర వ్యవసాయ విధానం పాటించినప్పుడు తగ్గించుకోవచ్చు. ఎలాగంటే ఇందాక నేను ముందుగా మనం చెప్పుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ పశు సంపదన పశు పోషణ చేసినప్పుడు వచ్చేటువంటి పేడని మనం ఎరువుగా మార్చుకోవడము, అలాగే గొర్రెల ఎరువుని కూడా మళ్ళీ ఎరువుగా మార్చుకోవడము, తర్వాత ఏవైతే ఈ పంట వ్యర్థాలు ఉంటాయో, ఏవైతే మనకు ఎండు గడ్డిగా ఉపయోగపడతాయో వాటిని మనం అంటే పశు పోషణకు ఉపయోగించుకుంటూ మిగతా వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని వర్మీ కాంపోస్ట్ ద్వారా ఎరువును తయారు చేసుకోవడం. ఇదొక విధంగా మనము మొత్తం ఎరువుని మనం నేలలో వేసుకున్నప్పుడు మొదటి సంవత్సరంలో మనకు అంత అనుకూలమైన నేలలో మార్పు కనపడకపోయినా తర్వాత మనకు ఒక 2 లేదా 3 సంవత్సరాలలో మనము ఈ రసాయనిక మందులు తగ్గించుకునే విధంగా మనకు పంట ఎదుగుదల అనేది మనకే బాగా మంచిగా కనిపిస్తుంది. సో ఆ రకంగా మనం రసాయనిక ఎరువుల మీద ఖర్చును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే మనకు ఈ పశువులకు కూడా మనము పచ్చి మేతను మనమే సాగు చేసుకొని మనం వేసుకున్నట్టయితే పశుదానా యొక్క ఖర్చును కూడా మనము తగ్గించుకోవచ్చు. సో మొత్తానికి ఒక 2-3 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టయితే ఈ సమగ్ర వ్యవసాయ విధానం వలన ఈ రసాయనిక ఎరువుల మీద కానివ్వండి లేదా క్రిమి సంహారక మందుల మీద కానివ్వండి ఖర్చును తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం మీద సాగు ఖర్చు అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆదాయం అనేది మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. సో ఈ రకంగా రైతు చాలా ఆనందంగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. సమగ్ర వ్యవసాయ విధానంతో అంటే రైతు ఆదాయం పొందవచ్చు అంటారా? ఎంత ఆదాయం పొందవచ్చు అంటారు? ఈ సమగ్ర వ్యవసాయం విధానంలో మనము ఒకవేళ లెక్క కట్టినట్టయితే అటు పశువుల నుంచి అంటే పాడి నుంచి వచ్చే పాలు అమ్ముకొని, అలాగే ఒక సంవత్సరానికి ఒక 10 గొర్రెలు అమ్ముకున్నప్పుడు ఒక 2 పాడి పశువుల పాలు అమ్ముకొని, అలాగే సంవత్సరానికి ఒక 100 కోళ్ళు కనుక అమ్ముకున్నట్టయితే రైతుకు దాదాపు ప్రతి నెల ఒక 5 నుంచి 6 వేల ఆదాయం అనేది పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఏవైతే ఈ పంటలు పండించుకుంటారో ఆ పంటల నుంచి కూడా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు మనం ఒక పంట పండించినప్పుడు ఎంతైతే ఆదాయాన్ని రైతులు పొందుతున్నారో ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో ఇంకా ఖచ్చితంగా ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆదాయం అనేది మనకు ప్రతి నెల లేదా ప్రతిరోజు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి పంట వ్యర్థాలను ఎలా తిరిగి నేలకు అందించవచ్చు అంటారు? ముఖ్యంగా ఈ పంట వ్యర్థాలు అనేది రైతులు కాల్చివేయడము చేస్తూ ఉంటారు. అయితే ఈ పంట వ్యర్థాలను కాల్చివేయకుండా మనము కంపోస్టింగ్ విధానంతో మనము ఎరువుగా తయారు చేసుకోవచ్చు. దీనికి మనము ముఖ్యంగా అంటే రైతు పద్ధతిలో చూసుకున్నట్టయితే చాలా సులభంగా ఒక గోతిని తవ్వుకొని
అందులో మనము కింద వరిగడ్డిని పేర్చుకొని ఈ పంట వ్యర్థ పదార్థాలు ఏవైతే మనకు పశుగ్రాసంగా ఉపయోగపడనేటువంటి వ్యర్థ పదార్థాలన్నిటినీ మనము ఒకవేళ ఈ చిన్న మన పత్తి కర్రలు ఉన్నటువంటి లేదా ఒకవేళ కంది కర్రలున్న పరిస్థితుల్లో అయితే చిన్న చిన్న ముక్కలుగా మనం కోసుకోవచ్చు. లేదంటే మనము వాటిని అలాగే కొద్దిగా ఎండనిచ్చి ఈ గోతిలో మనము ఒక 6 ఇంచుల మందము వరకు ఒక పొరలాగా మనం పేర్చుకొని దాని మీద మనము చిక్కటి నల్ల మట్టిని మనము దాని మీద జల్లుకోవాలి. అలాగే ఈ పశువుల పేడ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నీళ్ళల్లో కరిగించి ఆ నీళ్ళను కూడా దాని మీద మనము జల్లుకోవాలి. అట్లా జల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పొర ఈ వ్యర్థ పదార్థాలను మనం పేర్చుకోవాలి. మళ్ళీ తిరిగి అలాగే ముందు చేసిన విధంగా ఈ నల్ల మట్టిని నీటిలో కలిపి చల్లడం, అలాగే మళ్ళీ పశువుల ఎరువుని నీళ్ళల్లో చల్లి మళ్ళీ చల్లుకుంటూ ఆ రకంగా పొరలుగా మనం ఈ ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవి మనము పేర్చుకొని చివరిగా దాని మీద ఒక పాత గోనె సంచుల్ని బాగా మనము కప్పుకున్నట్టయితే మంచిగా దాన్ని ఒక 15 రోజులకు ఒకసారి తీసి కింద మీద చేసుకుంటూ తడిపి మళ్ళీ తిరిగి గోనె సంచిని కప్పివేయడం, మళ్ళీ ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఇలాగే చేయడం, ఆ తర్వాత దాన్ని అలాగే వదిలేయడం చేసినట్టయితే మనకు 2 నుంచి 3 నెలల వరకు మనం వాడినటువంటి పంట వ్యర్థాలను బట్టి మనకు ఎరువు అనేది తయారవుతుంది. సో ఒకవేళ మనం పత్తి కర్రలను ఈ రకంగా చేసినట్టయితే మనకు కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది, 5 లేక 6 నెలలు. అలాగే కంది కట్టెల్ని కూడా మనము ఈ రకంగా చేసుకున్నప్పుడు ఎరువు తయారు చేసుకున్నప్పుడు కూడా మనకు 5-6 నెలలు పడుతుంది. కానీ వేరే పంటలు ఏవైతే ఉంటాయో పెసర, మినుము లేదా సోయా ఇటువంటి వాటికైతే మనము ఒక 3 నుంచి 4 నెలల్లోనే మంచి ఎరువుని తయారు చేసుకోగలము. సో ఇప్పుడు మనకి సమగ్ర వ్యవసాయ పద్ధతి ద్వారా పని కల్పించడం ఎంతవరకు సాధ్యం అంటారు? ఈ సమగ్ర వ్యవసాయంలో మనము సంవత్సరం పొడవునా ఏదో ఒక వ్యవసాయ పని అనేది ఉంటుంది. సో ఎందుకంటే మనం అన్ని అనుబంధ రంగాలను మనం ఎంచుకున్నాం కాబట్టి అటు పండ్ల తోటల్లో కానివ్వండి, లేదా కూరగాయల కోసుకోవడం కానివ్వండి, లేకపోతే పశు పోషణ, అలాగే జీవాల పెంపకం, మళ్ళీ పంటల సాగులో ఏదో ఒక పని అనేది ఉంటుంది. సో సంవత్సరం పొడవునా ఏదో ఒక రకంగా రైతులు తన పనులను సాగు విధానంలో చేసుకోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా రైతులు ఖాళీ లేకుండా వాళ్ళ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండడమే కాకుండా ఒకవేళ వాళ్లకు అనుకూలంగా ఉంటే వేరే వాళ్ళకు కూడా వాళ్ళ పొలంలో పనిని చూపించి పని కల్పించిన విధంగా కూడా ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకి సమగ్ర వ్యవసాయ పద్ధతిలో ఈ సాంకేతిక సూచనలు ఏంటి అంటారు? ఎప్పుడైతే రైతు సమగ్ర వ్యవసాయ విధానానికి వెళ్ళాలనుకుంటారో అప్పుడు ముందుగా మొదట్లో చెప్పుకున్నట్టయితే మనకు మార్కెట్ సౌకర్యాన్ని బట్టి రైతు రంగాలను ఎంచుకోవాలి. అలాగే పంటల విధానంలో కూడా పంటలు పండించే విధానంలో కూడా రైతు అన్ని రకాల పంటలు పండించుకోవాలి. ఎలాగంటే ఆహార ధాన్య పంటలు, ముఖ్యంగా ఏదైతే వరి ఉంటుందో అది కొంత నేలలో, అలాగే ఇంకొద్ది విస్తీర్ణంలో ఈ పప్పు జాతికి సంబంధించినవి, మళ్ళీ ఇంకా కొంచెం విస్తీర్ణంలో మనకు ఏవైతే వాణిజ్య పంటలు ఉంటాయో ఆ వాణిజ్య పంటలు. ఈ రకంగా అంటే రైతు బయట నుంచి ఏది కూడా కొనుక్కోకుండా తన పొలంలోనే తాను అవసరం ఉన్నటువంటి పంటల్ని పండించుకోవాలి. సో ఈ రకంగా ప్రతి పంట రైతు తన పొలంలోనే పండించుకునే రకంగా జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా కూరగాయలు కూడా సంవత్సరం పొడవునా ఏవైతే కూరగాయలు పండుతాయో దాన్ని బట్టి చూసుకొని, అంటే ఏ సీజన్లో ఏ కూరగాయలు బాగా వస్తాయో చూసుకొని కూరగాయలు పండించుకుంటూ తన అవసరం మేరకు వినియోగించుకొని మిగతావి అమ్ముకొని ఆదాయాన్ని పొందొచ్చు. అలాగే ఈ పండ్ల తోటలు కూడా పెంచుకున్నట్టయితే ఒక 4 సంవత్సరాల తర్వాత ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ పండ్ల తోటల పెంపకంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి.
మార్కెట్ సౌకర్యాన్ని బట్టి పండ్ల తోటల్ని మనం ఎంచుకోవాలి. 4 సంవత్సరాల వరకు మనకు పండ్ల తోటల నుంచి ఎటువంటి ఆదాయం అనేది ఉండదు కాబట్టి పండ్ల తోటల వరుసల మధ్యలో మనం అప్పటి వరకు ఈ పశుగ్రాసాలు కానివ్వండి, లేదా ఏవైనా పప్పు జాతికి సంబంధించినటువంటి పెసర కానివ్వండి, మినుము కానివ్వండి, లేదా అలసందలు కానివ్వండి మనము సాగు చేసుకున్నట్టయితే అది తిరిగి మళ్ళీ మనం వినియోగించుకోవచ్చు. సో ఈ రకంగా ఈ సమగ్ర వ్యవసాయ విధానం మనం ఎప్పుడైతే రైతులు పాటించాలనుకుంటారో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ రకంగా అన్ని రకాలైన పంటలు, అలాగే కూరగాయలు, అలాగే పశుగ్రాసాలు, మరి పండ్ల తోటలు ఇట్లా అన్నీ సాగు చేసుకున్నట్టయితే వారు అన్ని రంగాల నుంచి లాభం పొందగలరు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు పండ్ల తోటల పెంపకంలో ఎట్లాంటి మెలకువలు పాటించాలి అంటారు? పండ్ల తోటల పెంపకంలో ముఖ్యంగా మనం ఎంచుకున్న పండ్లు ఏ రకంగా ఉండాలంటే మనకి ఎక్కువ కాలం నిల్వ, అంటే ఒకవేళ మనం దాన్ని మార్కెట్కి తరలించడంలో ఆలస్యమయ్యే విధంగా ఉన్నప్పుడు మనము కొంచెం మంచి అంటే ఏవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండి వాటి పోషక విలువలు తగ్గకుండా ఉండే పండ్ల తోటల్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ పండ్ల తోటల్లో కూడా మనం ఒకే రకమైన పండ్ల తోటలు కాకుండా కొద్ది విస్తీర్ణంలో మామిడి, అలాగే కొద్ది విస్తీర్ణంలో జామ, ఇంకా కొద్ది విస్తీర్ణంలో ఇంకా వేరే ఏవైతే డిమాండ్ ఉన్న పండ్లు ఉంటాయో అవి ఆ రకంగా కొద్ది విస్తీర్ణంలో కొన్ని రకాల పండ్ల తోటలు పండించుకున్నట్టయితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా లాభం పొందొచ్చు. లేదా ఒకవేళ ఒకే రకమైన పండ్ల తోటలు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వివిధ రకాలు, ఉదాహరణకు మామిడికి వెళ్ళినప్పుడు కొంత విస్తీర్ణంలో రసాలు, కొంత విస్తీర్ణంలో మనము బంగనపల్లి, కొంత విస్తీర్ణంలో పచ్చడికి సంబంధించిన రకాలు ఈ రకంగా వేసుకున్నట్టయితే రైతుకి సంవత్సరం అంటే మొత్తం ఒకేసారి పక్వానికి వచ్చి డిమాండ్ అనేది లేకుండా పోయి నష్టపోయే అవకాశం అనేది తగ్గుతుంది. ఈ విధంగా రైతు తన పండ్ల తోటల సాగులో కూడా మంచి ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు మనకి కూరగాయ సాగులో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంట? కూరగాయలు సాగు చేసుకున్నప్పుడు కూడా ఇదేంటండి, మార్కెట్లో మనకు ఏది ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే బీరకాయకి కానివ్వండి, లేదా కాకరకాయకి కానివ్వండి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి దీని డిమాండ్ని బట్టి మనము ఎక్కువ శ్రద్ధ ఎటువంటి కూరగాయల వైపు మనం మార్కెట్లో దేనికైతే ఎక్కువ ధర ఉంటుందో, ఎప్పుడు కూడా ధర చాలా తగ్గకుండా ఉంటుందో అటువంటి కూరగాయలు ఎక్కువ విస్తీర్ణంలో పెంచుకొని దానిపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాగే ఈ బెండకాయకు కూడా మనము వంకాయ, బెండకాయ ఇట్లాంటివి ఎప్పుడైతే ఈ పెళ్ళి సమయం ఉంటుందో, పెళ్ళిళ్ళు కానివ్వండి, లేకపోతే పండగ సమయంలో కానివ్వండి, మనకు ఇవి కోతకొచ్చే విధంగా మనము ప్రణాళికబద్ధంగా ఇవి సాగు చేసుకోవాలి. టమాటా విస్తీర్ణం, ఈ టమాటాలు అనేవి ఎక్కువగా మనకు మార్కెట్లో ధర అనేది బాగా హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి టమాటా కూడా మనకు ఎప్పుడైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో వేసుకొని మిగతా సమయాల్లో మనము తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవాలి. సో ఈ రకంగా మార్కెట్లో ఎప్పుడైతే ఏ కూరగాయలకైతే శాశ్వతంగా ఎక్కువ డిమాండ్ ఉంటుందో అటువంటి కూరగాయలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రకృతి సేద్యంలో సమగ్ర వ్యవసాయం ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఈ సమగ్ర వ్యవసాయంలో ముఖ్యంగా మనము ఇందాక చెప్పుకున్నట్టయితే ప్రకృతి సేద్యానికి సమగ్ర వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టే చెప్పుకోవచ్చు. కాకపోతే మనము క్రమంగా మనం ఎప్పుడైతే ఈ వ్యర్థాలను కంపోస్ట్గా తయారు చేసుకోవడము, అలాగే పశువుల వ్యర్థాలను, జీవాల వ్యర్థాలను కూడా ఎరువుగా తయారు చేసుకోవడము, తిరిగి నేలకు అందించడము, దానివల్ల నేల ఆరోగ్యం బలంగా తయారయ్యి మనకు నేల యొక్క ఆరోగ్యం బలంగా ఉండడం వల్ల పంట ఎదుగుదల బాగా ఉండడము, ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు ఒక 2 నుంచి 3 సంవత్సరాలలో మనము క్రిమి సంహారక మందులు అలాగే రసాయనిక మందుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా మనము సమగ్ర వ్యవసాయ విధానంతో ప్రకృతి వ్యవసాయం వైపు కూడా 2-3 సంవత్సరాల్లో మనం వెళ్ళినట్టు
రుజువు చేసుకోవచ్చు. సమగ్ర వ్యవసాయంలో ఈ సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టొచ్చు అంటారు? ఇప్పుడు సమగ్ర వ్యవసాయ విధానంలో వేరే పంటల సాగు విధానంలో సస్యరక్షణ చర్యలు అనేవి అంత ఏమీ అంటే అదే విధంగా చేసుకోవచ్చు. కాకపోతే మనకు సమగ్ర వ్యవసాయం పద్ధతిలో వెళ్ళినప్పుడు మనకు ఎక్కువగా ఈ ఎరువులు వాడడం వల్ల ఇందాక చెప్పుకున్నాము, ఎరువులు లేదా కంపోస్ట్ వాడినప్పుడు మనకు సాగు ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే ఈ చీడపీడల బెడద తప్పకుండా మనము గమనించవచ్చు, చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ వాతావరణంలో ఎక్కువగా మార్పు వచ్చినా కూడా మనము ఎప్పుడైతే ఈ కంపోస్ట్ ఎరువులను వాడుతున్నామో దానివల్ల పంటలు బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి. కాబట్టి క్రిమి సంహారక మందులపైన దాదాపు మనము ఒక 2.5 ఎకరాలలో పోల్చుకున్నట్టయితే ఒక 5 నుంచి 6 వేల వరకు రైతు ఆదా చేసుకోవచ్చు ఈ క్రిమి సంహారక మందుల మీద. సో కానీ మొదటి సంవత్సరంలో కొంచెం తక్కువ, తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ, ఆ రకంగా ఆదా చేసుకోవచ్చు. మొత్తానికి ఒక 4 సంవత్సరాలు వచ్చే వరకు 7 నుంచి 8 వేల వరకు లేదా 10,000 వరకు కూడా రైతు క్రిమి సంహారక మందుల మీద ఖర్చును తగ్గించుకోవచ్చు. ఎందుకంటే సస్యరక్షణ పైన ఖర్చు అనేది తగ్గిపోతుంది సమగ్ర వ్యవసాయ విధానంలో వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఈ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు ఎట్లా ఉంటాయంటారు? ఈ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు అంటే మనకు ముఖ్యంగా ప్రయోగశాలలు రకంగా మనం చూసుకున్నట్టయితే సమగ్ర వ్యవసాయంలో ఏదైతే మనము ఎరువులను తయారు చేస్తున్నామో వాటి పోషక విలువలు తెలుసుకోవచ్చు. అంటే ఉదాహరణకు పశువుల నుంచి వచ్చిన ఎరువుని మనము ప్రయోగశాలకు పంపించినప్పుడు అందులో ఎంత నత్రజని ఉంది, ఎంత భాస్వరం ఉంది, ఎంత పొటాష్ ఉంది అని తెలుసుకోవచ్చు. అలాగే జీవాల నుంచి కూడా ఏదైతే ఎరువు తయారు చేస్తామో దాంట్లో కూడా ఇలాగే నత్రజని, భాస్వరం, పొటాష్ యొక్క శాతం ఎంతవరకు ఉంది అనేది మనము ప్రయోగశాలలో తెలుసుకున్నప్పుడు దానిని బట్టి మనము ఎంతవరకు ఈ మనకు అవసరం ఉన్నటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంతవరకు మనం తగ్గించుకోవచ్చు అనేది లెక్క కట్టవచ్చు. సో దీనివల్ల మనకు సాగు ఖర్చు, ఈ రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గి మనకు ఎక్కువగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. చివరగా ఇప్పుడు మనకి సమగ్ర సస్యరక్షణ అంటే ఈ వ్యవసాయ విధానాలు, దాని సూచనలు ఎట్లా పాటించాలో రైతులకి సలహాలు, సూచనలు ఏమని అందిస్తారు మీరు? ముఖ్యంగా ఇప్పుడు రైతులు సమగ్ర వ్యవసాయం విధానంలో వెళ్ళినప్పుడు కానివ్వండి లేదా మామూలుగా వ్యవసాయ పద్ధతి చేసుకున్నప్పుడు కూడా మనము ఒకేసారి పంట మీద ఈ పురుగులు కానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి కనిపించిన వెంటనే క్రిమి సంహారక మందుల వైపు ముందుగా వెళ్లకుండా ముందు ఆ పురుగు ఉధృతి ఎంతవరకు ఉంది, అది ఆర్థికంగా మనకు నష్టం కలిగిస్తుందా లేదా, అది మనము మామూలుగానే ఇప్పుడు వర్షాకాలం అనుకోండి, బాగా వర్షాలు పడితే తప్పకుండా పురుగు ఏదైతే గుడ్లు పెడుతుందో ఆ గుడ్లు అనేవి వర్షం నీటి కొట్టుకుపోవడము లేదా వాటి కోశస్థ దశలు కూడా చనిపోవడము ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. అందుకని రైతు తరచుగా తన పంటను పర్యవేక్షించుకుంటూ ఉన్నప్పుడే అవసరం ఉన్నప్పుడే ఈ మందుల వాడకం వైపు వెళ్ళాలి. అంతేగాని కేవలం మనము గట్టు మీద నిల్చొని పురుగు వచ్చేసింది మరి పక్క రైతు కొడుతున్నారు క్రిమి సంహారక మందులు మేము కూడా కొట్టాలి అనే విధంగా కాకుండా రైతులు తన పంటను తరచుగా పర్యవేక్షించుకుంటూ ఉంటే చాలా వరకు క్రిమి సంహారక మందుల మీద ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అలాగే ఈ వేప సంబంధమైన ఏవైతే మనకు ఉన్నాయో మార్కెట్లో వేప జాతికి సంబంధించినటువంటి క్రిమి సంహారక మందులు కాకుండా ఈ వేప నూనె కానివ్వండి, అలాగే జీవన ఎరువులు ఏవైతే ఉంటాయో అవి కూడా వాడుకొని రైతులు తనకు వచ్చే పురుగులు లేదా తెగుళ్ళ బారి నుండి పంటను రక్షణ కల్పించుకోవచ్చు. సమగ్ర వ్యవసాయ విధానాలు, దానికి సంబంధించిన సూచనలు, రైతులకు కావాల్సిన సలహాలు అందించారు డాక్టర్ ఫిర్దౌస్ షహానా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.